ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని, దేవునిలో ఇంకా ముందుకు సాగాలని, ఆత్మీయంగా బలపడాలని మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన మీ హృదయంలో దేనిని గుర్చిన చింత, దేనిని గురించి కన్నీరు, వేదన మీరు కలిగి ఉన్నారో మీ భారాన్ని ఆయన మీద వేయండి. ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ విషయం గురించి చింతపడకుండా దేవుని వైపు చూడండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఏసే మనకు జవాబు, ఆయనే మనకు ఆశ్రయము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన శక్తి కలిగిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు ఈరోజు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా అనేక విషయాల గురించి చింతపడుతూ ఉన్నారు. ప్రతి మనిషి సాధారణంగా రేపేమవుతుందో తనకు తెలియదు కాబట్టి రేపటిని గురించి చింతిస్తూ ఉంటాడు. అందువల్లే ప్రభు ఎంతో స్పష్టంగా ఈ 6వ అధ్యాయంలో రాయించారు. చూడండి, రేపటిని గూర్చి నీకు తెలియదు, అయితే రేపటిని గూర్చి తెలిసిన ప్రభువు చింతించొద్దని ఈరోజు సెలవిస్తున్నారు. ఎందుకంటే నిన్ను గూర్చి చింతించే వారు ఒకరున్నారు. ఆయనే యేసు ప్రభువారు. మనుషుల వలె ఆయన చింతించి ఏమీ చేయలేక విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నీ చింతను సంతోషంగా మార్చడానికి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. మరి ఈరోజు నీవు నీ గత జీవితాన్ని గురించి చింతిస్తూ ఉన్నావా, లేక నీ భవిష్యత్తుని గురించి చింతిస్తూ ఉన్నావా? నీ ఫ్యూచర్ ఆయనకు తెలుసు, నీ పాస్ట్ కూడా ఆయనకు తెలుసు. నీ గతంలో నీవు ఏ విషయంలో ఫెయిల్యూర్ అయ్యావో, ఏ ఏ విషయాలు కోల్పోయావో, ఏ పాపంలో పడిపోయావో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు నీ గురించి అంతా తెలుసు. అందుకే ఆయన సెలవిస్తున్నారు, ఇక రేపటిని గురించి చింతించొద్దు అని. మన గురించి ఎంతగానో ఆలోచించి 6వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా వాటిని పోషిస్తున్నాను, వాటికి ఆరోగ్యం ఇస్తున్నాను. వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. మిమ్మల్ని నేను పోషించనా, మీకు ఆరోగ్యం దయచేయనా, మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనా అని మాట్లాడుతున్నారు. మీరు చింతించటం వలన ఎవరు తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి చింతించకండి. అడవి పువ్వులను చూడండి, అవి కష్టపడవు, వడకవు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడలా మీకు మరి నిశ్చయముగా ఆయన వస్త్రములు ధరింపచేస్తాడు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. నన్ను గూర్చి తెలియని వారు వీటన్నిటి గురించి చింతిస్తారు. అయితే ఒక్క విషయం చేయండి, మీ చింత నా మీద వేయండి. చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, ప్రభు మన కోసం ఎంతగానో విచారిస్తూ ఉన్నారు, మన కోసం ఎంతగానో చింతిస్తూ ఉన్నారు. అయ్యో, నా యొక్క శక్తిని వీరు తెలుసుకోలేకపోతున్నారు, నా ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, వారి భారాన్ని వారే మోసుకుంటున్నారు, వారి జీవితంలో ఉన్న ప్రతి చింతను గురించి చింతిస్తూ వారి దినములు వ్యర్థపరుచుకుంటున్నారని ప్రభు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈ నిమిషంలో మీరు దేని గురించి చింతిస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ పిల్లల గురించి చింతిస్తారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని వారిని గురించి దుఃఖపడతారు.
కానీ వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం మీ చేతుల్లో లేదు. చింతించడం వల్ల మీరు ఏమీ చేయలేరు కదా. నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, వారి ప్రవర్తన గురించి నువ్వు చింతపడుతూ ఉండొచ్చు, నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు. కానీ వారి ప్రవర్తన మార్చడానికి నీకు చేతుల్లో లేదు. నీ ఆర్థిక పరిస్థితులను గురించి నువ్వు చింతపడుతూ దుఃఖపడుతూ ఉండొచ్చు. అయితే నీ చింత వలన నీ ఆర్థిక పరిస్థితులను మార్చుకోలేవు. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న అవమానాలను గురించి, నిందలను గురించి నువ్వెంతగానో చింతపడవచ్చు, ఏడుస్తూ కూర్చోవచ్చు. అయితే ఆ చింత వలన నీకు ఇంకా అనారోగ్యము, నీ జీవితంలో అనేక నష్టాలు నువ్వు కొని తెచ్చుకుంటావు. నీ జీవితాన్ని నీవు మార్చుకోవడానికి నీకు శక్తి లేదు కదా. అయితే మార్చగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల భవిష్యత్తును మార్చగలిగిన వాడు, నీ భర్తను, నీ భార్యను మార్చగలిగిన దేవుడు, నీ ఆర్థిక పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. నీవే విషయం గురించి చింతపడుతూ ఉన్నావో, ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నావో, వాటన్నిటినీ మార్చగలిగిన సమర్థత కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు ఎంతో ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. చింతపడద్దు, నీ చింత నా మీద వెయ్యి, నేను నీకోసం చింతపడుతున్నానని. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరైనా మన కోసం చింతపడవచ్చు, కానీ మన జీవితాన్ని మార్చే శక్తి వారికి లేదు. కానీ మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు మన కోసం చింతపడుతున్నాడు. ఎంత అద్భుతకరమైన వాగ్దానం. ఇక దేని గురించి మనం ఆలోచించాలి? దేవుని గురించి నీకు తెలిసి కూడా ఇంకా చింతిస్తూ ఉన్నావంటే నీవు దేవుని అగౌరవపరుస్తున్నావు, నీవింకా దేవుని నమ్మలేదు అని అర్థమవుతుంది. కాబట్టి మాట ఇచ్చి వెనక్కు తీసుకొని నమ్మదగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీకు చింత కలిగిన వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించు. నీ చింత అంతా కూడా ప్రభు సన్నిధిలో పెట్టు. ఆయన సన్నిధిలో పోరాడు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. తప్పకుండా త్వరలోనే నీ చింతలన్నీ ఆయన సంతోషంగా మారుస్తాడు. నూతన సృష్టిని జీవితంలో చేస్తాడు. కాబట్టి చింత యావత్తు ప్రభు మీద వేసి నీ చింతను స్తుతిగా దేవుని స్తుతిస్తూ పౌలన్నట్లుగా నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నానని పూర్తిగా ఆయన మీద ఆధారపడు. నీ చింత యావత్తు ఆయన భరిస్తాడు. నీవు చింతపడి ప్రయత్నించి నీ బలముతో, నీ ధనంతో, నీ జ్ఞానముతో నీవు చేసుకునే కార్యములన్నిటికంటే కూడా నీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతుంది. ఆయన నీ చింత యావత్తు తీసి నీకు గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి చింతపడకు, భయపడకు, దేవుని మీద ఆధారపడు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా,
ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరు చింతపడకండి. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి, ఎంత అందమైన రంగులతో పక్షులను పువ్వులను అలంకరించి ఎంతో నమ్మకంగా వాటిని పోషిస్తూ ఉన్నాను. నేనెంత నమ్మదగిన వాడినో తెలుసుకోండి, నన్ను నమ్మండి అని ఈరోజు నీవెంతగానో మమ్మల్ని బ్రతిమాలుతున్నట్లుగా నీవు మమ్మల్ని గూర్చి చింతించుచున్న నీ చింతను మాకు తెలియజేశారు తండ్రి. నీకు కోట్లాది స్తుతులు నాయనా. ఇంతగా మమ్మల్ని ప్రేమించి ఇంతగా మాపై శ్రద్ధ చూపించి నీవు మాకుండగా ఇక మేము దేని గురించి చింతించాలి? మా చింత యావత్తూ మీ మీద వేయడానికి అయ్యా నీ పరలోకపు శక్తి దయచేయండి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారు ఏ విషయం గురించి చింతిస్తున్నారో ప్రతి చింత, ప్రతి దుఃఖము, ప్రతి కన్నీరు యేసునామంలో కొట్టివేయబడుగాక. కామెంట్స్లో వారు తెలియజేస్తున్న ప్రతి సమస్యను గురించి ఈరోజు ప్రత్యేకంగా నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఎంతమంది కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నారో, వారి పిల్లల రక్షణ కోసం, భర్త రక్షణ కోసం, భార్య రక్షణ కోసం, పాపము నుండి విడుదల పొందాలని, వ్యసనాల నుండి విడుదల పొందాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబంను తాకండి అయ్యా. ప్రతి పాపం నుండి, ప్రతి వ్యసనం నుండి పూర్తి విడుదల కలుగునుగాక. అయ్యా ఈరోజు ఎంతమంది అనారోగ్యాలతో బెడ్పై ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, ఎంతో క్రిటికల్ కండిషన్లో ఉన్నారో, కుటుంబం నలిగిపోతూ ఉన్నదో, పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్కరిని తాకండి. ఏ అనారోగ్యమైనా యేసు పొందిన గాయములు బట్టి పూర్తి విడుదల కలుగునుగాక. నిశ్చయంగా వారి రోగమును యేసు భరించారు కాబట్టి అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. దేవానికి స్తుతులు నాయనా. ఎంతమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, వారి ధనాన్ని పోగొట్టుకుని నష్టపోయి ఉన్నారో, వారి వ్యవసాయంలో కావచ్చు, వారి వ్యాపారంలో కావచ్చు, వారి ఉద్యోగంలో కావచ్చు, దేనిలో నష్టపోయారో, ఏ విషయాన్ని కోల్పోయారో, పరిశుద్ధాత్ముడా వారు పోగొట్టుకున్న ప్రతిదీ నీ నామములో తిరిగి రెస్టోర్ చేయండి. ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. వారి జీవితంలో ఏది నశించిపోయిందో, ఏది పోగొట్టుకొని చింతిస్తూ దుఃఖపడుతూ ఉన్నారో ప్రతి విషయంలో కూడా మీరు జయం దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుమార్తెను తాకండి అయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను తాకండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను తాకండి అయ్యా. అద్భుతకరమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. మీ కుటుంబంని జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారు ఏ దేశం నుండి వింటూ ఉన్నా, ఎక్కడ నుండి వింటూ ఉన్నా, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితిని కూడా మార్చండి. ప్రతి విషయంలో కూడా సంతోషాన్ని ఇచ్చి అద్భుతకరమైన నెమ్మదినిస్తున్నారని నమ్మి మీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మనకి తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.